రండి మేడం, రండి సార్. నేనే మీకు ఫోన్ చేసింది. నా పేరు తులసి, ఏసీపీ కృష్ణప్రసాద్ గారి మేనకోడల్ని. ఎక్కడమ్మా నువ్వు చెప్పినావాడా? లోపలుందండి, రండి. ఏవండి, తలుపు తీయండి. ఏవండి, దీనికి గోల ఒకటి. నువ్వు ఇక్కడే ఉండవి, దాని సంగతి ఏంటో చూసొస్తాను. ఏయ్, చెప్తే అర్థం కావట్లేదా? ఏడు తలుపులు ఎలా కొడుతున్నావు? అక్క, ఈ పాపనే సార్, చదువుకుంటానన్న పాపానికి పసిపిల్లతో ఇంటి పనులు చేయిస్తూ హింసిస్తోంది. నా పిల్ల నా ఇష్టం. మీరంతా ఎవరు? మేము మహిళా మండలి వాళ్ళం. ఈయన చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్. ఏం పాప ఇవిడ నిన్ను కొడుతుందా? అవును సార్. ఎందుకు? చదువుకుంటా అని స్కూల్కి పంపమంటే పనులెవరు చేస్తారే? పిల్లలకి పనులు చెప్పడం తప్ప పాపిష్టిదానా, చిన్న విషయాన్ని కూడా అంత పెద్ద చేస్తున్నావేమే? చదువుకోవాల్సిన పిల్లని పని మనిషిగా మార్చడం తప్పు. చూడు పాప, వీళ్ళతో వెళ్ళు. వీళ్ళు నిన్ను స్కూల్కి పంపించి చక్కగా చదివిస్తారు, హాస్టల్లో చేర్పిస్తారు. అక్కడ అన్ని వాళ్ళే చూసుకుంటారు. వెళ్తావా? వెళ్తానక్క. నా పిల్లని తీసుకెళ్ళడానికి మీరెవరు? ఎవరో ఏంటో పోలీస్ స్టేషన్లో వివరంగా చెప్తాం, రండి. అమ్మా, నువ్వు సాక్ష్యం చెప్తావుగా? అవసరమైతే పాపకి గార్డెన్గా ఉంటాను. మీరు స్టేషన్కి పదండి అమ్మా. నేను రాను. రాను అంటే చట్టం వదిలేదు. పోలీస్ దెబ్బలు ఒంటి మీద పడతాయి. నడువమ్మా. నడు. ఈ చాటుమాటు ఫోన్ రాయబారాలు ఎందుకు? గడప దాటి మరి పనికి మాలిన మాటలు ఎందుకు? మీరు జన్మంతా తపస్సు చేసినా తులసి ఈ ఇంటి కోడలు కాలేదు. వెంకటలక్ష్మి ఈ ఇంటి కోడలు. ఏమండి, వెళ్ళి స్నానం చేసి రండి. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? వేరే ఆలోచనలు మనకేమున్నాయి? ఆదిత్య తులసి పెళ్లి ఎలా అని తప్ప, తులసేమో దళాలని చెప్పి, సేవలని చెప్పి, మహిళా మండళ్ళని చెప్పి ప్రారంభోత్సవాలంటూ ఆ దుర్గమ్మకు దగ్గరయ్యి ఆవిడ మనసు మార్చాలని కొత్త ప్లాన్లు పథకాలు వేస్తూ నానా యాతన పడుతుంది. ఆవిడ మనసు మార్చి ఆదిత్యను పెళ్లి చేసుకుని తీరతానని చెప్పి శపథం చేసి కంకణం కట్టుకుని క్షణం తీరిక లేకుండా తిరుగుతుంది. ఆ దుర్గమ్మ మనసు అప్పుడెలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కొంచెం కూడా మార్పు రాలేదు. దీని నమ్మకమేమో దీనిది, ఆవిడ మొండితనం ఆవిడది. ఇది చివరిదాకా వెళ్లేదేనా పెళ్లి, ముడిపడేదేనా అని అనుమానం కలుగుతుంది. అదేదైనా అనుకుందంటే సాధిస్తుందండి. చాలా సాధించింది, కానీ ఇది అంత తేలిక కాదు. వదిన ఈ మధ్య కాస్త మంచిగానే ఉంటుంది కదా? ఏముంటుంది, అన్నంతసేపు ఆ మంచి నిలవడం లేదు. అంతలోనే మళ్ళీ విరుచుకుపడుతుంది, రచ్చ చేస్తుంది. నువ్వు లేవు. స్కూటీ విషయంలో ఎంత గొడవ చేసిందో. చేసినా ఏమైంది? తులసి నోరు మూయించి పంపించిందన్నారుగా. నోరు మూయించడం కాదు ప్రియా, మనసు మార్చాలి. మారుస్తుందండి. 20 ఏళ్ల కోపం అంత తేలిగ్గా త్వరగా మారుతుందా? చూడండి, దాని ప్రయత్నం అది చేస్తుంది. దాన్ని నిరాశపరచలేం కదా. కానివ్వండి, దాని అదృష్టం బావుంటే ఆ దేవుడు వదిన మనసు మారుస్తాడు. ఆదిత్యతో తులసి పెళ్లి జరిపిస్తాడు. లేకపోతే నా కర్మ అనుకుంటాను. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. సమయం చూసి నిజం చెప్పి దీన్ని వాళ్ళ చేతుల్లో పెడతాను.
దీని వారసత్వం దీనికి దక్కేలా చేస్తాను. ప్రియా, మరి అంతకు మించి చేయడానికి మన చేతుల్లో ఏముందండి? ఏదైనా చేయొచ్చు, నిజం కూడా చెప్పొచ్చు, దాన్ని అప్పగించవచ్చు. కానీ ఆదిత్యతో తులసి పెళ్లి జరిగేలా చేయాలి ప్రియా. నా కోరిక అదేనండి. కానీ దేవుడు సహకరించకపోతే మనమేం చేయగలం? రాత రాసుండకపోతే మనం రాయగలమా? హ, కానివ్వండి, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అయినా నాకు తులసి మీద నమ్మకం ఉందండి. అది ఆదిత్యను పరాయి వాళ్ల పాలు కానివ్వదు. ఇదే కరెక్ట్ మాట. ముందు మీరెళ్ళి స్నానం చేసి రండి. ఉమ్. మీరు జన్మంతా తపస్సు చేసినా తులసి ఈ ఇంటి కోడలు కాలేదు. తులసి అంటేనే అంత మండిపడుతుంది దుర్గా. ఇక తులసితో ఆదిత్య పెళ్లి జరిగేదెలా? దుర్గమ్మకి నిజం చెప్పేస్తే అది నీ కన్న కూతురే అని డైరెక్ట్గా చెప్పేస్తే ఏమవుతుంది? అసలు దుర్గ ఏం చేస్తుంది? ఎలా అయినా అది మేనేజ్ చేస్తుంది. ఇలా నేను మదన పడడం, అది మొండి పట్టు పట్టడం దూరం అవ్వాలి అంటే నిజం చెప్పడమే బెటర్. ఎస్, నిజం చెప్పడమే బెటర్. ఖచ్చితంగా కొడుకునే కంటాను. ఆడపిల్లలు మాత్రం నేను కనను. ఏమండి, హ్మ్. టిఫిన్ చేద్దరుగాని రండి. తినాలనిపించట్లేదు, తర్వాత తింటాలే. చూడండి, మీరు ఈ మధ్య అదే హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అదోలా ప్రవర్తిస్తున్నారు. నాకు చాలా భయం వేస్తోందండి. ఏం జరిగిందో చెప్పండి అంటే ఏం లేదో అంటారు. కానీ ఎప్పుడూ ఆలోచిస్తూనే కూర్చుంటున్నారు. ముందు ఈ విపరీతమైన ఆలోచనలు మానండి, అంతా బాగానే ఉంటుంది. అనవసరమైన ఆలోచన మనిషిని కుంగతీస్తుంది, నిద్ర తగ్గిస్తుంది, అనారోగ్యానికి దగ్గర చేస్తుంది. కారణం చెప్తే కాస్త నేనైనా సలహా ఇవ్వగలను కదా. బాధను పంచుకోవాలి అంటారు. మీలోనే దాచుకుంటే, మీరు మదన పడితే నేనేం చేయగలను చెప్పండి? అసలు ఈ మధ్య మా గురించి పట్టించుకోవటం లేదు. మా దాకా ఎందుకు, మీ గురించి మీరే పట్టించుకోవటం లేదు. టైం టేబుల్ అంతా తప్పింది. ఇలా అయితే ఎలాగండి? అసలు మీ ఆలోచన ఏంటి అంటే చెప్పరేంటి? మీ చెల్లెలు కుటుంబం గురించా? ఆ తులసి గురించా? ఆదిత్యతో దాని పెళ్ళి ఎలాగా అనే ఆలోచన అయ్యుంటుంది. అసలు ఆ ఆలోచన బుర్రలోంచి తీసేయండి. మీ ప్రేమ ముందు
పెరుగుతానేనండి. దుర్గా, ఏంటిది? నాకేం కాదు. ముఖ్యంగా నువ్వుండగా నాకేమవుతుంది చెప్పు? నీ ప్రేమే నాకు శ్రీరామ్ రక్ష. దీనికి నేనంటే ప్రాణం, పిచ్చి ప్రేమ. దీన్ని బాధ పెట్టకూడదు. తులసి మన కూతురే అని ఎలా చెప్పాలి? వాళ్ళ పెళ్ళే ఎందుకు సమస్య అవుతుంది? అది మన మధ్య దూరం పెంచుతుందా? నచ్చ చెప్పాలి, దుర్గకు నచ్చ చెప్పాలి, ఒప్పించాలి. అర్థం లేకుండా ఎందుకీ కన్నీళ్ళు? ఊరుకో. దేవుడు నీకు అన్యాయం చేసినా నేను నీకు అన్యాయం చేయను దుర్గా. నీ ప్రేమను నేను కాదనుకోలేను దుర్గా. నువ్వు నా గురించి ఎంత ఆరాటపడతావో నీ గురించి నేను కూడా అంతే ఆరాటపడతాను. నీ క్షేమమే నా క్షేమం, నీ సంతోషమే నా సంతోషం. కానీ మన బంధాలకు ఆదిత్య అనుబంధం ముడిపడిందే. వాడి ఆనందం గురించే ఆలోచిస్తున్నాను. అదిగో అదే. అయ్యో, తులసితో పెళ్లి గురించి కాదులే. అది కుదరదని అంటున్నా కదా. వద్దులేండి, అది కుదరదని చెప్తున్నారుగా, మీరు మర్చిపోండి. పదండి, ముందు టిఫిన్ చేద్దరు గాని. రండి రండి. తులసి, ఎటుపోయావే? నేను ఎటు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది తర్వాత చెప్తానులే గాని ముందు ఇంటికి వెళ్దాం పదా. వెళ్దాం లేవే, కానీ అదిగో అక్కడ ఓ కొబ్బరి బోడని తాగి వెళ్దాం. అసలే నీకోసం ఎండలో తిరిగి 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 అలసిపోయా. ప్లీజ్ రావే, ఒక్క బోండం తాగి వెళ్ళిపోదాం. రా. సర్లే పదా. నువ్వు పద. తులసి, నాదొక చిన్న రిక్వెస్ట్. చేంట్రా నీ రిక్వెస్ట్? ఏం లేదు, మనిద్దరం ఒక కొబ్బరి బోండంలో 2 స్టాల్ వేసుకుని తాగితే ఎలా ఉంటుందంటావు? ఏంట్రా ఈ మధ్య లవ్ మూవీస్ ఎక్కువ చూస్తున్నావా? ఏంటో సరదా సరదాగా కొత్త కొత్త కోరికలు పుట్టుకొచ్చేస్తున్నాయి నీకు. ఎప్పుడూ లేని రొమాంటిక్ మాటలు, రొమాంటిక్ పనులు, రొమాంటిక్ చేష్టలు చాలా చేస్తున్నావురా. గమనిస్తున్నానురా నేను నిన్ను. చూడు, కొంచెం కంట్రోల్లో ఉండడం మంచిది. లేకపోతే నీకు నాకు అందరిలో బ్యాడ్ నేమ్, నీకు వీపు విమానం మోత మోగుతుంది. అయినా ఒకే స్పూన్తో ఇద్దరం తినడం, ఒకే కొబ్బరి బోండంలో 2 స్ట్రాలు వేసుకొని తాగడం, ఇవన్నీ ఓల్డ్ థాట్స్ రా, రొటీన్. కొత్తగా ఏమైనా ఆలోచించడం నేర్చుకో. సర్లే, అవన్నీ తర్వాత ఆలోచిస్తానులే గాని ఇప్పుడు మాత్రం ఒకే బోండంలో 2 స్ట్రాలు. కుదరదు. నో, కుదరదంటే కుదరదు. ఇప్పుడు మనం రొమాంటిక్ గా ఒకే బోండాలో 2 స్ట్రాలు వేసుకొని తాగడం ఏ సత్యవతి లాంటిదో చూసిందనుకో, అది కాకిలాగా వెళ్ళి దుర్గమ్మ దగ్గర అరుస్తుంది. దుర్గమ్మలో ఇప్పుడిప్పుడే నా మీద కొంచెం కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడుతుందిరా. ఇప్పుడు ఈ విషయం గాని తెలిసిందనుకో, మళ్ళీ కథ మొదటికొస్తుంది. నా మాట విను. ప్రస్తుతానికి నీ చిలిపి కోరికల్ని కొన్ని రోజుల పాటు కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. అంతేనా? ముమ్మాటికి అంతే. నేను మాత్రం ఒకే బోండాలో 2 స్ట్రాలకి ఒప్పుకోనంటే ఒప్పుకోను. తాగితే చెరొక బోండాన్ని తాగుదాం, లేదంటే బండితి ఇంటికి వెళ్ళిపోదాం. సర్లేవే, నువ్వంత స్ట్రాంగ్గా చెప్పాక చేసేదేముంది? నిన్ను గెలవడం అయ్యే పనేనా? అరే అదే వద్దు. గెలవడం అంటే ఇలాంటి పిచ్చి పనుల్లో కాదురా. కాస్త బుర్ర పెట్టి ఆలోచించడం నేర్చుకో. అసలు ఇప్పుడు నేనేం పని మీద ఉన్నానురా? మీ అమ్మని మార్చి మన పెళ్ళికి
ఓకే అనిపించాలి అనే కదా. మనం ఇప్పుడు ఇలా చేస్తే ఒకవేళ బయటపడితే నాకేదో మస్క కొడుతుంది అన్న ఆలోచన దుర్గమ్మకు వచ్చిందనుకో, అప్పుడు టోటల్గా మొత్తం ఫ్లాప్ అవుతుంది. అందుకనే కాస్త దుర్గమ్మ ఓకే అన్నంత వరకు ఓపిక పట్రా. ఒక్కసారి ఓకే అంటే అప్పుడు మనకి కావాల్సినన్ని కొబ్బరి బొండాలు ఒకే స్ట్రా వేసుకొని తాగొచ్చు. సరే అలాగే కానివ్వు, పద. అమ్మా 2 బోండాలు కొట్టు. ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడిన దాకా తెలియదే. ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసులో నిరువదే. నిదురలేదు కుదురు లేదు నిమిషమైన నాకే కదలలేను వదలలేను మాయ నీదేనా. మాటలైనా రానే రావు పెదవి దాటే పాపం వీడి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నాను. ముందు ఫ్యూచర్ చాలా ఉందిలే, అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. రే రే ఆ పాపు, అరే బైక్ ఆపరా, ఏమైందే? ఇల్లు దగ్గరకు వచ్చేసింది. ఏయ్ వస్తే ఏంటే? వస్తే ఏంటా, మీ అమ్మ ఏ బాల్కనీలోనో ఉందనుకో, అమ్మ లేకపోతే వెంకటలక్ష్మి ఉందనుకో, లేకపోతే ఆ మంగళగిరి ముసలావుడు ఉందనుకో, మనం పొరపాటున వాళ్ళ కంట పడ్డామనుకో, ఇంకా అంతే సంగతులు. దుర్గమ్మకి మన మీద అనుమానం వస్తుంది, కోపం కూడా వస్తుంది. ఇప్పుడే దుర్గమ్మ మనసు మారి కాస్త సెట్ అవుతుంది కదా. ఆవిడ గాని మన దారిలోకి వచ్చిందనుకో, అప్పుడు మనం డైరెక్ట్ గా బైక్ మీదే ఇంటి దగ్గరకు వచ్చేయచ్చు. ఓకేనా? ఓకే ఓకే, నువ్వు ఏం చెప్పినా ఓకే అన్నం తప్ప నేను చేసేదేముంది? నువ్వేమో పెద్ద ప్రయత్నాల్లో ఉన్నావు, నేను చిన్న చిన్న ప్రయత్నాలు చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు? సరే బాయ్. బాయ్ బావా. బావా ఎన్నాళ్ళకి బావా అని పిలిచావే? నువ్వు బావా అంటుంటే ఇక్కడ ఇక్కడ టచ్ అవుతుంది తెలుసా? అవుతుందిలే, ఒక్కసారి 3 ముళ్ళు పడని 60 ఏళ్ళు అలాగే పిలుస్తాను. ఓకేనా? ఇప్పటికి ఇంకొకసారి పిలవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే బావా, వస్తానే. సరే బావా, బాయ్ బాయ్. ఏంటిది ఓ తిప్పుకుంటూ వెళ్తుంది? ఒంటరిగా భలే దొరికింది. ఈ రోజు దీని పని అయింది.